నమస్కారం. హిందూ మతంలో అత్యంత శక్తివంతమైన ప్రార్థనల్లో విష్ణు సహస్రనామానికి ఒక ప్రత్యేక స్థానముంది. మరి ఇంతటి గొప్ప స్తోత్రాన్ని ఎవరు పఠించాలి, ఎప్పుడు పఠించాలి? అసలు దీనికి ఏమైనా కఠినమైన నియమాలున్నాయా, లేక ఇది అందరికోసమా? రండి, ఈ ప్రార్థన వెనుక ఉన్న ప్రాముఖ్యతను, దాని ఆచరణ పద్ధతులను, ఇంకా దాని అద్భుతమైన మూలాలను లోతుగా పరిశీలిద్దాం. చూడండి, ఈ ఒక్క వాక్యం చాలు దీని అసలు ఉద్దేశ్యమేంటో అర్థం చేసుకోడానికి. ఇది ఏదో ఒక వర్గానికో జాతికో పరిమితం కాదు, మొత్తం మానవాళి శ్రేయస్సు కోసం ఉద్భవించింది. ఈ విశ్వజనీన దృక్పథమే దీని గొప్పతనానికి పునాది అన్మాట. సరే, మరి ఈ అద్భుతమైన ప్రార్థన గురించి పూర్తి అవగాహన కోసం మనం ఈ 5 ముఖ్యమైన అంశాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. అసలు దీన్ని పఠిస్తే ఏమవుతుంది అనే దగ్గర్నుంచి దీన్ని మన జీవితంలో ఎలా సులభంగా భాగం చేసుకోవచ్చో తెలుసుకుందాం. సరే, మొట్టమొదటి ప్రశ్న, అసలు విష్ణు సహస్రనామం ఎందుకు పఠించాలి? దీని ముఖ్య ప్రయోజనమేంటంటే, మన జీవితంలో వచ్చే సమస్యల్ని, సవాళ్లను దాటటానికి, ఇంకా మన మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకోవటానికి ఇదొక అద్భుతమైన మార్గం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. ఈ ప్రార్థన కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం మాత్రమే కాదు, ఇది రెండిటినీ బ్యాలెన్స్ చేస్తుంది. అంటే మన రోజువారీ జీవితంలో మనకొక రక్షణా కవచంలా ఉంటూనే అదే సమయంలో మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఓకే, దీని ప్రయోజనాలు చాలా గొప్పగా ఉన్నాయి. మరి సహజంగానే మనకొచ్చే అర్థ ప్రశ్న, ఎవరు దీన్ని పఠించవచ్చు, ఎవరికి అర్హత ఉంది, ఇది అందరి కోసం అన్న మాటకు ఇది ఎలా న్యాయం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన తేడా ఉంది. సాధారణంగా జపాలు 2 రకాలు. ఒకటి మంత్రజపం. దీనికి చాలా కఠినమైన నియమాలుంటాయి. కదలకుండా కూర్చోవాలి, కొన్ని ఆసనాల్లోనే ఉండాలి, ఇలా. కాని రెండోది నామజపం, విష్ణు సహస్రనామం లాంటిది. దీనికి అలాంటి రూల్సేవీ లేవు. నడుస్తున్నా, నిల్చున్నా, పనిచేస్తున్నా, ఎప్పుడైనా ఎవరైనా నామస్మరణ చేయవచ్చు. ఇదే దీన్ని అందరికీ దగ్గర చేస్తుంది. ఇంత సరళమైనది అంటున్నాం కాబట్టి ఆచరణలో దీని నియమాలేంటో చూద్దాం. ఆధ్యాత్మిక సాధనల విషయంలో చాలామంది భయపడేది, సందేహించేది ఈ నియమాల గురించే కదా. ఆ అపోహలను ఇప్పుడు తొలగించుకుందాం. అంటే ఫలానా టైంలోనే చదవాలా, ఫలానా చోటే కూర్చోవాలా, లేదా స్నానం చేశాకే పఠించాలా, ఇలాంటి నియమాలేమైనా ఉన్నాయా? దీనికి సమాధానం వింటే నిజంగా చాలా ఆశ్చర్యంగా, హాయిగా అనిపిస్తుంది. మూల గ్రంథం చాలా స్పష్టంగా చెప్పేదేంటంటే, దీనికి ఎలాంటి కఠినమైన నిబంధనలూ లేవు. కొన్ని పరిస్థితుల్లో ఇతర పూజలు, కర్మలు చెయ్యడానికి వీలు కానప్పుడు కూడా ఈ పవిత్ర నామాలను స్మరించవచ్చట. అదే దీని ప్రత్యేకత. దీని శక్తిని అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు చూస్తే చాలు. మహాభారతములో ద్రౌపదికి అంత పెద్ద అవమానం జరుగుతున్నప్పుడు ఆవిడను కాపాడిందిదే. అనారోగ్యంతో మంచంమీద ఉన్నవాళ్లు కూడా దీన్ని హాయిగా పఠించవచ్చు. ఇంకా చెప్పాలంటే, రాత్రిపూట చెదుకలలు వస్తున్నాయా, గోవిందా అని స్మరించుకుంటే చాలు, ఆ ప్రభావం మొత్తం తొలగిపోతుందట. అసలు ఇంత శక్తి, ఇంతటి సౌలభ్యం ఈ ప్రార్థనకు ఎలా వచ్చాయి? అది తెలియాలంటే మనం దాని మూలాల్లోకి, దాని పుట్టుక వెనుక ఉన్న అద్భుతమైన కథలోకి వెళ్ళాలి. సంజీవని ఈ పేరు వినగానే మనకు ప్రాణాన్ని నిలబెట్టే ఒక దివ్యౌషధం గుర్తొస్తోంది. సాక్షాత్తు జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతీదేవి ఆది శంకరాచార్యులవారితో అన్నారట, ఈ విష్ణు సహస్రనామం కలియుగంలో మనుషులందరికీ ఒక సంజీవని లాంటిది అని. అంటే ఇది మనల్ని ఆధ్యాత్మికంగా మళ్ళీ బతికిస్తుందనమాట. ఈ ప్రార్థన యొక్క అధికారాన్ని చెప్పడానికి ఒక అద్భుతమైన పోలిక ఉంది. అదే త్రివేణీ సంగమం. 3 పవిత్ర నదులు కలిసినట్టు ఇక్కడ 3 మహానుభావులు కలిశారు. ఒకరు అంపశయ్యమీద ఉండి కూడా ఈ జ్ఞానాన్ని అందించిన గురువు భీష్మాచార్యులు. రెండోది ఆ ఉపదేశాన్ని శ్రద్ధగా విన్న జగద్గురువు శ్రీకృష్ణుడు. ఇక మూడోది దీనికి అద్భుతమైన భాష్యం రాసి దాని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన ఆదిశంకరాచార్యులు. ఈ 3 కలయికే దీనికింత శక్తినిచ్చింది. సరే, ఇక చివరి విభాగానికి వచ్చేద్దాం. ఇంతటి గంభీరమైన ప్రార్థనను ఈ బిజీ లైఫ్లో సమయం తక్కువగా ఉన్నవాళ్లు కూడా ఎలా ఆచరించవచ్చు? దానికేమైనా ప్రాక్టికల్ పద్ధతులున్నాయా? చూద్దాం. మొత్తం 1000 నామాలు చదవాలంటే కొంచెం సమయం పడుతుంది కదా. ఒకవేళ అంత టైం లేకపోతే ఏమాత్రం పర్వాలేదు. దానికి కూడా ఒక మార్గముంది. అదే 108.
ఈ సంఖ్య చాలా పవిత్రమైనది. కనీసం 108 నామాలను పఠించినా ఒక పూర్తి పూజ చేసినంత ఫలితం లభిస్తుంది. అసలు ఈ 108 నంబర్కే ఎందుకింత ప్రాముఖ్యత? ఇది యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. దీని వెనుక ఒక ఖగోళ, విశ్వసంబంధమైన కారణముంది. మనకు 27 నక్షత్రాలున్నాయి. ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు, అంటే 27 ఇంటూ 4 మొత్తం 108. ఈ సంఖ్య మొత్తం విశ్వానికే ఒక ప్రతీక అన్నమాట. ఒకవేళ 108 నామాలు చెప్పడానికి కూడా సమయం కుదరకపోతే? అప్పుడు కూడా చింతించాల్సిన పని లేదు. మనకు ఇంకా సంక్షిప్తమైన పద్ధతులు ఉన్నాయి. కేవలం 12 విష్ణునామాలు, లేదా 16 గణేశనామాలు, లేదా 8 శివనామాలు, ఇలా కొన్ని ముఖ్యమైన నామాలను పఠించినా చాలు, పూర్తి ఫలితం దక్కుతుంది. చూశారా? మళ్ళీ అదే పాయింట్కి వస్తున్నాం. అందరికీ అందుబాటులో ఉండటమే దీని ముఖ్య సూత్రం. ఇక చివరగా మనం ఇంతసేపు చెప్పుకున్న విశ్లేషణ సారాంశమంతా ఈ ఒక్క వాక్యంలో ఇమిడి ఉంది. సర్వే జనా సుఖినో భవంతు. కేవలం నేను, నా కుటుంబం బాగుండాలి అని కాదు. ఈ ప్రపంచంలోని ప్రజలందరూ, అన్ని జీవులు సుఖంగా ఉండాలి అని కోరుకోవడమే ఈ ప్రార్థన యొక్క అంతిమ సందేశం. ఇదే దాని గొప్పతనం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయండి, షేర్ చేయండి.